స్వామి వారికి కొలువైనటువంటి కృష్ణ గోదావరి జీవనదుల మధ్య వేంచేసి ఉన్నటువంటి క్షేత్రం. ఈ ద్వారకా తిరుమల క్షేత్రానికి ఇతర క్షేత్రాల నుంచి అనేకములైనటువంటి భిన్నత్వములు కలిగి తనదైనటువంటి ఒక ప్రత్యేకతని కలిగి ఉన్నటువంటి క్షేత్రం ఈ ద్వారకా తిరుమల క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ ద్వారకా తిరుమల క్షేత్రంలో ద్వారక మహర్షి అని ఒక మహర్షి చాలా కాలంగా స్వామివారి కోసంగా తపస్సు చేశారని, ఆ కారణంగా స్వామివారి ప్రత్యక్షమై ఏమి కావాలని కోరితే సర్వకాల సర్వావస్థల యందు ఎల్లప్పుడూ కూడా స్వామివారి పాదాలు ద్వారక మహర్షి ఆరాధనలో ఉండాలని ద్వారక మహర్షి స్వామివారిని ప్రార్థించారని, అది తప్ప తనకు ఏ ఇతరమైనటువంటి వాంఛలు లేవు అని స్వామివారిని ప్రార్థన చేసినట్లుగా, ఆ కారణంగా